హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో బోట్ నెక్ డైమండ్ డిజైన్కి థ్రెడ్ పైపింగ్ అనేది ఏ విధంగా వేయాలో చూద్దాము. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా థ్రెడ్స్ కట్టే దగ్గర మూలల దగ్గర థ్రెడ్ పైపింగ్ అనేది ఏ విధంగా నీట్గా వేయాలో చూపిస్తాను. చూడండి, మనం ముందుగా 1.5 ఇంచ్ వెడల్పుతో క్రాస్ పీస్ను పొడవుగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సింగిల్ పాదం అనేది మార్చుకొని క్లాత్ మధ్యలో థ్రెడ్ పెట్టేసి ఈ విధంగా కుట్టేసుకోవాలి. మనం ఇలా కుట్టేటప్పుడు పైపింగ్ క్లాత్ అనేది లాగకూడదండి. లాగితే మనకు పైపింగ్ అనేది ముడతలు ముడతలుగా వస్తుంది. మనం ఎప్పుడే కానీ డిజైనర్ నెక్స్కి సింగిల్ పాదమే యూజ్ చేయాలండి. అలా అయితేనే మనకు మూలల దగ్గర డిజైన్ అనేది కరెక్ట్గా తిరిగి నీట్గా వస్తుంది పైపింగ్ అనేది. డబల్ పాదం మీద కూడా పైపింగ్ అనేది వేసుకోవచ్చు, కానీ డిజైనర్ బ్లౌజ్లోకి సింగిల్ పాదం మీదే నీట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనము బ్లౌజ్కి అనేది కుడతాము. ఇదైతే డైమండ్ షేప్ నెక్ అండి. ఇప్పుడు మనం పైపింగ్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ హుక్స్ అనమాట, అందుకని మనకు బ్లౌజ్ అనేది బ్యాక్ నెక్ అనేది 2 భాగాలుగా వచ్చింది. ఇప్పుడు మనం రెడీ చేసిన పైపింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని సింగిల్ పాదం పైనే కుట్టుకోవాలండి. చూడండి, మనం థ్రెడ్స్ కట్టే దగ్గర ముందే మనం ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఆ మార్కింగ్ దగ్గర మనం సూదైతే దించి పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా సూది అనేది కింది వైపునకు పెట్టిన తర్వాత ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. అలా అయితేనే మనకు పైపింగ్ అనేది నీట్గా తిరుగుతుంది. కొంచెం నిదానంగా తిప్పుకొని పైపింగ్ అనేది వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ కూడా మనకు పైపింగ్ అనేది మూల అనేది తిరగాలండి. డైమండ్ షేప్ కదా. చూడండి, మనకు మార్కింగ్ దగ్గర సూది అనేది ఇప్పుడు కూడా సేమ్ అంతేనండి. సూది అనేది కింది వైపు పెట్టుకున్న తర్వాత ఒక టక్స్ అనేది మనం ఇచ్చుకోవాలండి. ఇలా చూడండి ఎలా తిరిగిందో పైపింగ్ అనేది. చూడండి, మనకు టక్స్ సరిగా రాకపోతే మళ్ళీ ఒకసారి టక్స్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు థ్రెడ్స్ కట్టే దగ్గర కొంచెం క్లాత్ అయితే కట్ చేసుకోండి, దొడ్డుగా రాకుండా. మధ్యలో క్లచ్ అయితే ఇవ్వండి. చూడండి, ఈ విధంగా మనం పైపింగ్ క్లాత్ అనేది ఇంకో ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి. ఈ విధంగా మనం మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కొంచెం క్లాత్ అనేది మిగిలిపోతుంది. దాన్ని ఎక్స్ట్రా క్లాత్ అని మొత్తాన్ని కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకుంటేనే మనకు నీట్గా కనిపిస్తుంది, లేదంటే దొడ్డుగా లేదా బయటికి కనిపిస్తుంది. అలా కట్ చేసుకున్న తర్వాత మనం సెకండ్ పార్ట్ కూడా పైపింగ్ అనేది వేసుకుందామండి. చూడండి, సెకండ్ పార్ట్ కూడా పైపింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనము దానికి డబల్ పైపింగ్ ఆ క్లాత్ మీదకి వెళ్ళి కుట్ అనేది వేస్తున్నాను. మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, ఈ విధంగా కుట్ అయినా వేసుకోవచ్చు. నేను కుట్ అనేది వేస్తున్నాను. మనం థ్రెడ్స్ కట్టే దగ్గర ఆ క్లాత్ అనేది బయటికి రాకుండా నీట్గా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. ఈ విధంగా చూడండి, మనం మూలల దగ్గర కొంచెం కుట్ అనేది క్లాత్ అనేది సరి చేసుకుంటూ కుట్ అనేది వేసుకోవాలండి.
చూడండి పైపింగ్ అనేది ఏ విధంగా నీట్‌గా ఫినిషింగ్ అనేది ఎలా వచ్చిందో చూడండి. చూడండి మొత్తం అంతా కుట్టిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.